వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లె కత్తివాండ్లపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆవరణలోని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేసిన కత్తివాండ్లపల్లి గ్రామస్తులు గత 6 నెలలుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని సెక్రటరీ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా మా సమస్యకు పరిష్కారం చేయటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఓటు సమయంలో మా గ్రామాలకు వచ్చి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని మర్చిపోతున్నారని అన్నారు. కత్తివాండ్లపల్లిలో మంచినీటి సమస్య దాదాపు 6 నెలలుగా ఇబ్బంది పడుతూ ఉంటే గతంలో 3-4 సార్లు అర్జీలు ఇస్తే కూడా మన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా మంచినీటి సమస్య కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పోతూ ఉంటే వ్యవసాయ బోర్ల వద్ద కూడా రైతులు ఇబ్బంది పెట్టి గొడవలు చేసి వాళ్ళు తరిమేస్తున్నారు. ఈ రోజు మేము ఈ పరిస్థితి వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కానీ సమస్య పరిష్కారం లేకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 3 నెలలుగా నీళ్ళ సమస్య మీద సంబంధిత అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నాం. నేను కూడా ఇచ్చినాం. ఎందుకంటే ప్రజా సమస్యల మూలంగా దళిత సమస్యల మూలంగా మేము అర్జీలు ఇస్తూ ఉంటే కూడా సంబంధించిన అధికారులు స్పందించలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇన్ని పనులన్నీ వదులుకొని నీళ్ళ సమస్య మీద మదనపల్లికి రావడం జరిగింది. దయచేసి రెవెన్యూ అధికారులు కానీ మిగతా మీ ప్రెస్ వాళ్ళు కానీ మీరందరూ కూడా స్పందించి ఈ నిరుపేదమైన వీళ్ళ కత్తివాండ్లపల్లిలో ఉండే మంచినీటి సమస్య తీర్చేదానికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి మా పల్లె అందరితో ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. చేత పైదన్నమా మంచినీటి సమస్య